పరుచూరి గోపాలకృష్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఒకటి అద్భుతమైన లవ్ ప్లాట్ ఉందండి. అంటే ఈ అమ్మాయి ఇతను కలిపి చేసుకుంటే ఎవరిని చేసుకోవచ్చు అని ఎత్తుక్కుంటే మ్యాట్రిమోనీ ఫోటోల్లో ఏ అమ్మాయి అయితే ఈ అమ్మాయి చాలా బాగా నచ్చింది నాకని అనుకున్నాడో ఆ అమ్మాయి ఇక్కడ కనపడింది. ఇతను ఒక ఫిట్నెస్ సెంటర్ నడుపుతూ ఉంటుంది. తను అప్పులు పాలైపోవడం, తను తలుచుకుంటే ఆ అమ్మాయికి అక్కడికి ఫోన్ చేసి ఆ అమ్మాయికి డబ్బులు పంపండిరా అనొచ్చు. కానీ నువ్వు ఆస్తిపరుడు అనేది తెలియకూడదు. నువ్వు 48 రోజులు ఇలా అడుక్కున్నావు అని చెప్పకూడదు. ఇవన్నీ ఇవాళ సంపాదించిన డబ్బు రేపు ఉంచుకోకూడదు. ఈ కండిషన్లతో నీకు ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి పెట్టాడు రైటరు. కాబట్టి నువ్వు అక్కడే ఉన్నావు. ఇలా ఒక లవ్ ప్లాట్ ఏం చేశాడండి, ఆమె కథలోకి వెళ్ళి చక్కగా అక్కడ తిని అక్కడ కూడా దగ్గర ఉన్న డబ్బుల్లో 75 రూపాయలు మాత్రం తింటాడు. 130 రూపాయలు కూడా ఉంటుంది పక్కన. కానీ తినకుండా 75 రూపాయలు తింటాడు. తిన్నాక ఈ అమ్మాయికి ఇతనికి తెలిసింది ఒక అద్భుతమైన ఆ లవ్ సబ్ స్టోరీలో ఇందులో ఏం డెవలప్ చేసుకెళ్ళాడు. మళ్ళీ ఈ అమ్మాయిని ఎవడో ఓ కోటీశ్వరుడు తొక్కలోని పిజ్జా సెంటర్ అని ఈ అమ్మాయిని తిడతా అంటే ఒక అద్భుతంగా మాట్లాడి ఆమె హృదయంలో స్థానం సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఇతను ఎవరో అయి ఉంటాడు అది ఇది అని అనుకుని ఫైనల్గా అతను బిచ్చగాడని తెలిసి కాదు నువ్వు సిబిఐ ఆఫీసర్ అయ్యి ఉంటావని ఏడ్చి వద్దుపోయి నా దగ్గరికి వచ్చిన పిజ్జా సెంటర్లో పనిచేయి అక్కడి నుంచి లేచిరా అంటే ఆమెకేమో చెప్పకూడదు. అలా ఫైనల్గా చివరిదాకా ఈ లవ్ స్టోరీని ఓ సబ్ప్లాట్ కింద తీసుకెళ్ళాడు. ఇట్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ మీకు ఆడిటోరియాన్ని. రెండోది ఏం చేశాడంటే బిచ్చగాళ్ల మాఫియా అండి. ఈ బిచ్చగాళ్ల మాఫియాలో ఏం చేశాడు, ఇతను 200 రూపాయలు దాంట్లో వెయిట్ని చూసి వీడి దగ్గర చాలా ఉంటాయి అనుకుని ఇతను కొట్టాడు. ఆ కొట్టేసరికి వీళ్ళ మాఫియా లీడర్ ఇంకోడు ఉంటాడు. మళ్ళీ వాడు రప్పించాడు ఇతను, మళ్ళీ అక్కడ కొట్టాడు. ఇందులోనే మళ్ళీ ఈ మాఫియాలోంచే కొంతమంది ఇది రెండో సబ్ప్లాట్ అండి. అంటే బిచ్చగాళ్ల మాఫియా ఒకటి ఉంటుంది అనే సబ్ప్లాట్ క్రియేట్ చేసి వీళ్ళందరి ద్వారా మూడో సబ్ప్లాట్ కనెక్ట్ చేస్తున్నాడు. బిచ్చగాళ్ల మాఫియాని పెదనాన్న అనే ఒక దుర్మార్గుడిని కలిపి చేయడానికి అక్కడ వర్కౌట్ చేసుకుంటున్నాడు. ఇది చేశాడు. మూడో పాయింట్ ఏం చేశాడంటే ఒక అమాయకంగా పిచ్చిదానిలాగా ఉన్నటువంటి ఒక దివ్యాంగురాల్లాగా ఉన్నటువంటి ఒక అమ్మాయిని మానభంగం చేయబోతే వాళ్ళని కొడతాడు. కొట్టి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో చేరుస్తాడు. అక్కడితో ఆగిపోతే బిచ్చగాళ్ళ మాఫియా కథలాగానే ఉండేదండి ఇది. కానీ ఇంకో మాఫియా ఉంది, వైద్య మాఫియా ఉంది అక్కడ. వీళ్ళేంటి ఇలా అలా వచ్చినటువంటి వాళ్ళందరితో ఏం చేస్తున్నారని అదొక మెంటల్. అక్కడ ఒక మాట అంటాడు, నాకు తెలిసి నీకు నటించడం కూడా చేత కావట్లేదమ్మా అంటాడు. అంటే ఒక తండ్రి ఒక రైతు అప్పులు పాలై చనిపోతే ఆ బిడ్డకి మరో మార్గం లేక ఒక దివ్యాంగురాల్లాగా మతిభ్రమించిన దానిలాగా ఒక అమాయకంగా అట్లా కూర్చుంటే అక్కడ బతుకుతుందనే నిజం తెలిసి మళ్ళీ మీరు గుర్తెచ్చుకుంటే ఆ పిల్ల మళ్ళీ ఇతని దగ్గరికి ఆ కారులోకి వచ్చి కూర్చుని అన్నయ్య ఇది ఇలా జరుగుతుంది, అక్కడ ఒక మాఫియా ఉంది అంటే ఇది మూడోది చేశాడండి. దాని తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే పెదనాన్ని దింపాడు. పెదనాన్ని ముందు నుంచి మనకు ఉంది కాబట్టి ఇది 4వ సబ్ప్లాట్ అనం. ఇది మెయిన్ ప్లాట్కి సంబంధించిన వాడు వీడు. 3 సబ్ప్లాట్లు ఏంటి, బిచ్చగాళ్ళ మాఫియా, వైద్య మాఫియా, లవ్ స్టోరీ. ఈ మూడింటిని అందంగా కలిపి దీనిలోకి ఎవరిని తీసుకొచ్చాడు, ఫైనల్గా పెదనాన్ని తీసుకొచ్చి ఇతన్ని గమనించేసి ఇతను అడుక్కుంటున్నాడు ఎందుకో తెలియదు. దీనిలో ఇరికించేసి ఆ బిచ్చగాళ్ళ మాఫియా ద్వారా ఇతన్ని అసలు అంతం చేసి పోలీసులకు అప్పచెప్పి మొత్తం వెళ్ళిపోతే టోటల్ కాజేయాలని చూస్తాడు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ప్లాట్లో వెళ్ళేప్పుడే మధ్యలో ఒక సీన్లు ఏమంటాయంటే ఆ బినామీతో చూపిస్తాడు, ఇది చిన్న ఫ్యాక్టరీ, ఇది ఫ్యాక్టరీ. ఆ పెద్ద ఫ్యాక్టరీకి వెళ్ళాలంటే ఈ చిన్న ఫ్యాక్టరీలోంచి వెళ్ళాలి. అందుకని ముందు దీనికి మాత్రమే బేరం వచ్చిందని ఇది కొనేసేద్దాము. ఇది కొనేసి ఆ తర్వాత వాళ్ళని వెళ్ళకుండా కనుక వీళ్ళు ఆపేస్తే కాన్బట్టుగా చచ్చినట్టు అడిగిన రేటుకి పెద్ద ఫ్యాక్టరీ కూడా అమ్మేస్తారు అనే పెదనాన్న మెయిన్ సబ్జెక్టు. అంటే ఎక్కడ కోటీశ్వరుడు కథ మొదలైందో ఆ కోటీశ్వరుడు కథలో భాగంలాగా అది వెళ్తుందండి. ఇప్పుడు
ఈ రెండో మలుపులోకి వచ్చి దూరాడు ఆయన. దూరి ఇతను చూసేసి చేస్తున్నాడు. అయితే ఇక్కడ చిన్న థర్డ్ ప్లాట్ పాయింట్ ఒకటి వచ్చిందండి మనం గమనిస్తే. అదేంటంటే పెదనాన్న చూస్తే థర్డ్ ప్లాట్ పాయింట్ అవ్వలేదండి. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇతను టీవీలో ఒక దృశ్యం చూస్తాడు. ఆ దృశ్యం ఏంటంటే ఇతని ఫ్యాక్టరీలో పనిచేసే స్త్రీలందరూ కూడా పైన దేవాలయంలో ఉండి ఆవిడ బాగుండాలి, ఆవిడ మాకు ఇలా అన్నం పెట్టింది, మాకు అలా అన్నం పెట్టింది అని మాట్లాడటం చూసి ఇతని కళ్ళల్లో నీళ్లు తిరిగి అతను మళ్ళీ ఫ్రెండ్కి ఫోన్ చేసి మనం ఫ్యాక్టరీ అమ్మట్లేదు అన్నాడు. ఫ్యాక్టరీ అమ్మట్లేదు అనే ప్లాట్ పాయింట్ వచ్చింది కాబట్టి వీడిని అంతం చేసైనా దాన్ని ఓన్ చేసుకోవాలనే ఆలోచన పెదనాన్నకు కలిగింది. అలా దానిలోంచి తీసుకువెళ్ళి ఫైనల్గా కరెక్ట్గా అరెస్ట్ అయిపోయాడు. ఇక వెళ్ళిపోతాడు పోలీసుల చేతుల్లోకి అనుకున్న సమయంలో ఇతని ఫ్రెండ్ వచ్చి వాళ్ళందరూ వచ్చేసి 48వ రోజు పూర్తి అయిపోయి ఇతను 1000 కోట్లకు అధిపతి అనేది తెలిసిపోయి అక్కడ ఆ పోలీసుడు కూడా దండం పెడతాడు, భయపడిపోయి సారీ సార్ అని ఇలా మాట్లాడతాడంటే బిచ్చగాడి జీవితమే గొప్పగా అనిపించిందయ్యా మీ జీవితాల కంటే అంటాడు. అక్కడ మన జీవితాల కంటే ఆ జీవితమే గొప్పది. ఎందుకంటే సాయంత్రానికి అడుక్కుందేదో అక్కడ పడేసి అలా బ్రతకటం అనేటువంటి ఒక ఆలోచనని చెప్పి ఇలా ప్లాట్ పాయింట్ పూర్తయిందండి. కానీ ఏదైతే సెకండ్ ప్లాట్ పాయింట్లో ఉన్నటువంటి పాయింట్ ఏంటి, అడుక్కు తిని అమ్మను బ్రతికించాలి. కానీ ఈ ప్రాసెస్లో అతను ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఏం డెసిషన్ తీసుకున్నాడు, ఫ్యాక్టరీలు అమ్మేసేసేద్దాం, ఇంకెందుకు అమ్మకాల ఉన్నప్పుడు నాకు ఈ వ్యాపారమే అక్కర్లేదన్న దిగుల్లో ఉన్నాడు. కానీ అందులో పనిచేసే అంటే చూడండి, ఫస్ట్ ప్లాట్ పాయింట్ రావడానికి కారణం ఎవరు, ఒక వర్కరే అయిందండి. ఫైనల్ ప్లాట్ పాయింట్ రావడానికి కూడా లేడీ వర్కర్సే కారణమయ్యారు. అమ్మను అన్నాడు, అమ్మను అనబట్టే వాళ్ళు వచ్చారు. ఆ డేట్ అట్ల నుంచి అట్లా వెళ్ళిపోయి ఫైనల్గా తల్లి దగ్గరికి వచ్చాడు. అందరూ ఉన్నారు. మనకి ఒక చిన్న క్రైసిస్ లాగా చూపిస్తాడు. అంటే ఇవాళ ఇంకో కొన్ని నిమిషాల్లో ఆవిడ చనిపోబోతుంది అని మన భయపెట్టి, అంటే ఇక అయిపోయినాయి కదా 40 రోజులు 48 రోజులు అయిపోయినాయి కదా అని మన బ్రెయిన్ ఆలోచనలోంచి కట్ అయిపోతుందండి సినిమా. కట్ అయిపోయిందంటే ఆ తర్వాత మీరు చాలా సినిమా హాల్లో చూస్తూ ఉంటారు. ఇంకా 6-7 నిమిషాలు 10 నిమిషాలు సినిమా ఉండగానే ఈ కార్లు మోటార్ సైకిల్ లేచి డిస్టర్బ్ చేసేస్తూ ఉంటారు ఆడిటోరియం. ఎందుకంటే అర్థమైపోయింది అతనికి. కానీ పాపం కింద ఉన్న వాళ్ళకి అర్థం కాదు ఏం జరుగుతుందని. అందుకనే రైటర్ అండ్ డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్స్ తెలివితేటలు ఏంటంటే ఆ ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని అక్కడ డ్రాప్ అవనివ్వకూడదు. అందుకని మీరు చూడండి, 48 రోజులు అక్కడ ఫినిష్ అయ్యి అక్కడ వాళ్ళని అరెస్టులు చేయించేసి, బిచ్చగాళ్ళని అరెస్ట్ చేయించి, వైద్యులను అరెస్ట్ చేయించి అక్కడ కార్యక్రమాలు, అంటే ఆ కథలో ఎవరెవరైతే విలన్లు వచ్చారో అందరినీ ముంచేసుకుని ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ రాగానే ప్రధానమైన పాయింట్ ఏంటి, అమ్మను బతికించుకోవడం. ఆ అమ్మను బతికించుకోవడం నీకు గుర్తుంది కాబట్టి ఇక్కడ రాగానే అమ్మ కోసం అందరూ నిలబడి ఈవిడేమైపోతుంది అన్నట్టుండగానే మళ్ళీ ఆడిటోరియానికి టెన్షన్ వచ్చింది. లోపలికి వచ్చాడు. తల్లి కదలట్లేదు. అలా వచ్చి కూర్చుని ఆ తల్లి చేయి పట్టుకుని అక్కడ ఒక మంచి అద్భుతమైన సీన్ ఇచ్చినాక మీరు ఈ సీన్లో ఫైనల్ షాట్ చూస్తే మీకు అలా చేయి వేళ్ళు నొక్కుతుంది అంతవరకే. అంటే థియేటర్లో క్లాప్స్ కొడతారండి, అమ్మయ్య బతికిందిరా అని. తర్వాత కొన్ని నెలల తర్వాత అని ఆ నెలలు వేసి ఎక్కడికి తీసుకొచ్చాడండి అమ్మని, ఏ గుడి ముందు 48 రోజులు తను అడుక్కున్నాడో అక్కడికి వీల్ చైర్లో అమ్మని తీసుకొచ్చాడు. ఇక్కడ చూడండి అందం. అక్కడ తనతో పాటు అడుక్కున్నాళ్ళలోనే ఒకడు వచ్చి మళ్ళీ అడుక్కుంటాడంటే ఇటు తిరిగి ఫోన్ మాట్లాడితే గమనించడు. అయ్యా వాళ్ళు ఎంతో అవసరం ఉంటేనే మన దగ్గరికి వస్తారు, ఇవ్వటం ఇష్టం లేకపోతే వెళ్ళిపోమని చెప్పాలి. లేకపోతే మనం ఇస్తామన్న ఆశతో అక్కడే ఉన్నారంటే అమ్మాయికి అలా చూస్తాడు. ఎందుకంటే అవన్నీ తను పడి వచ్చిన బాధలే, తన మనసులో అనుకున్న మాటలే అవన్నీ. అలా దాంతో ఒక అద్భుతమైన ఎండింగు బిచ్చగాడి కథకి చేశాడండి. అయితే ఇందులో ఒక చిన్న అంతర్లీనమైన నిగూఢమైన కథా సౌందర్యం ఒకటి ఉందండి. ఏంటది? బిచ్చగాడి కథలో ఒక అద్భుతమైన, అంటే ఈ కథ చూస్తే మీకు వెంటనే బయట బహిరంగంగా మనకు అర్థమయ్యేది అమ్మ కోసం అడుక్కు తిన్నా పర్వాలేదు అనేటువంటి కథ మనకి కథాబీజంలా కనపడిందండి.
కానీ ఒక కోటీశ్వరుడు ఎవరి జీవితాలు చూస్తున్నాడు? నిత్య జీవితంలో అన్నం లేక అల్లాడిపోతున్నటువంటి జీవితాలని చూస్తున్నాడు. ఇది ఈ స్టోరీ రైటర్ ప్రపంచానికి తెప్పదలుచుకున్నాడు. ఓ కోటీశ్వరులారా, మీరు ఒక్కసారి ప్రపంచంలోకి వచ్చి ప్రపంచంలో అవసరం కోసం అల్లాడిపోతున్న మనుషుల జీవితాలు ఎలా ఉన్నాయో గమనించండి అని ఒక అందమైన మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు. ఇట్ ఈజ్ కథా సౌందర్యం. ఎందుకంటే మీరు పాత రోజుల్లో చూసుకుంటే విక్రమాదిత్యుడు, ఆ రోజుల్లో రాజులు, మొన్న శాతకర్ణిలో కూడా చూశారు మీరు. రాజులు ఏం చేసేవారంటే మారు వేషాల్లో వచ్చి ప్రజల బాగోగులు చూసేవారండి. ఆ ఇన్స్పిరేషన్తో బహుశా ఈయన ఈ కథ రాసుకుని ఉంటాడు. శశి గారు నాకు పరిచయం లేదు, కానీ ఓ కోటీశ్వరులారా, ఇలా రోజుకి దినభత్యం కూడా లేకుండా ప్రతిదినం అడుక్కు తిని, మీకు గుర్తుంటుంది, ఒక పెళ్ళిలో భోంచేస్తుంటే మధ్యలో లేపేసి అవమానం కూడా చేస్తారు అక్కడ. అంత భయంకరమైన జీవితాలు గడుపుతున్న బడుగు జీవులు ఉన్నారు, జ్ఞాపకం పెట్టుకోండి అంటం కోసం ఒక కోటీశ్వరుడే ప్రత్యక్ష సాక్షిగా ఆ 48 రోజులు ఆ జీవితాన్ని గడిపిన కథని రాసుకుని ఒక అద్భుతమైన మెసేజ్ని ఈ శశి గారు ప్రపంచానికి ఇచ్చాడు. సో మనం మళ్ళీ తిరిగి చూసుకుంటే ప్లాట్ పాయింట్లు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. మొదటిది, తల్లికి దెబ్బ తగిలినప్పుడు తల్లిని బ్రతికించుకోవాలనే ఆశయం వచ్చింది వైద్యం ద్వారా. కానీ రెండో ప్లాట్ పాయింట్ వచ్చినప్పుడు ఏమైంది? అడుక్కు తింటే తప్ప మీ అమ్మ బతకదు, వైద్యం లేదు ఇక్కడ, తను అడుక్కు తింటే ఆవిడ ఆటోమేటిక్గా బతుకుతుంది అనేటువంటి ప్లాట్ పాయింట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేశాడు? 48 రోజులు అడుక్కోవటం విసుగు కాబట్టి టోటల్ మనకు అక్కడ 3 సబ్ప్లాట్లు, ఒక వైద్యం మీద, ఒక ప్రేమ కథ, ఒక బిచ్చగాళ్ళ మాఫియా, ఇవన్నిటిని అంటే ఫైట్లు చేస్తున్నాడు. అంటే ఒక సాధారణమైన హీరో సినిమాలాగా ఉంటుందండి అక్కడ. అంటే ఫైట్లు, లవ్, సాంగులు ఉండేటువంటి హీరో కథలాగా తీసుకువెళుతూ అవసరమైనప్పుడు ఆ బిచ్చగాడి జీవితాన్ని తీసుకుని వెళతా చేశాడు. ఫైనల్ ప్లాట్ పాయింట్ ఒక చోట ఎక్కడొచ్చిందండి అంటే ఈ మెయిన్ ప్లాట్ పాయింట్ కదండి, సబ్ ప్లాట్ పాయింట్ అది. అంటే ఏంటి? ఇందులో సబ్ ప్లాట్ పాయింట్లో ఆస్తి కాజేయాలనే పెదనాన్న కథ ఒకటి రన్ అవుతుంది కదా, అదొక ఉపకథ. ఆ కథలో ప్లాట్ పాయింట్ ఏంటి? మనకెందుకు అమ్మకి ఎలా ఉన్నప్పుడు ఈ ఆస్తి అమ్మేసుకుందామని ఒక ఆశయానికి వచ్చాడు అతను. కానీ కొండ మీద వాళ్ళ కష్టాలు చూసి అమ్మొద్దు అని మళ్ళీ తిరిగి ఆశయాన్ని మార్చుకున్నాడు. మీకు ఒకసారి చెప్పాను నేను, ఆశయ పరివర్తన అంటారు దీన్ని. అంటే అమ్మ కోసం అడుక్కోవటం 48 రోజుల్లో పరివర్తన రాలేదు, మెయిన్ ప్లాట్లో రాలేదండి, సబ్ ప్లాట్లో వచ్చింది. అది కనుక మార్చుకుని చిచి ఏంటి అడుక్కోవటం అంటే సినిమా ఫ్లాప్ అవుతుంది. కాబట్టి అది మారకూడదు పరివర్తన. కానీ నేను ఇది అమ్మేసేస్తే వాళ్ళ నోటికాట కూడి తీసేసినాడిని అవుతాను అన్న ఆలోచనతో అతను పరివర్తన చెందాడు. కాబట్టి అది ఆడియన్స్కి బ్రహ్మాండంగా నచ్చిందండి. కాబట్టి అది సబ్ ప్లాట్లో ఒక థర్డ్ ప్లాట్ పాయింట్ అనేది సబ్ ప్లాట్కి సంబంధించిన ప్లాట్ పాయింట్ అయ్యి వాళ్ళకి ఎలా చేసేసాడు. సో బిచ్చగాడు అనేది అమ్మ నువ్వు అడిగినట్టు ఒక డబ్బింగ్ సినిమా అవ్వచ్చు. పాత రోజుల్లో కూడా డబ్బింగ్ సినిమాలు కొన్ని చాలా అద్భుతంగా ఆడినవి ఉన్నాయమ్మా. కానీ ఇవాళ ఒక అబ్బాయి అడుక్కు తిని, ఒక కోటీశ్వరుడు అడుక్కు తినటం అనే దాని మీద అంత అద్భుతమైన స్క్రీన్ ప్లే, 3 బ్యూటిఫుల్ ప్లాట్ పాయింట్స్తో నడుపుకుని శశి గారు ఒక అద్భుతమైన విజయం సాధించాడు. కొత్తగా రాసే రచయితలకు అదే చెప్తున్నాను నేను, మీరు వెతికితే అనేక సమస్యలు మనకి సమాజంలో కళ్ళలో దొరుకుతూ ఉంటాయండి, దాంట్లోంచి తీసుకోండి. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాడని చెప్పాను మీకు నేను. ఏ విక్రమాదిత్యుడు బయటకు వచ్చి ప్రజల కష్టాలు చూసినట్టుగా ఓ కోటీశ్వరుడు వచ్చి చూశాడని రాయలా కాదు అతను. అమ్మను బతికించుకోవటం అనే ఒక మదర్ సెంటిమెంట్ని ఇన్వాల్వ్ చేసి ఈ కథ రాసుకుని ఇంత విజయాన్ని సాధించాడు. ఆయనకి అభినందనలు. మీ అందరూ కూడా ఒకసారి సినిమా చూసి వీటన్నింటిని పెట్టుకోండి. తప్పనిసరిగా మనం దీని నుంచి ఒక గొప్ప విజయాన్ని సాధిస్తారు మీరు రచయితలుగా, ఇవన్నీ బాగా నేర్చుకుంటే. సో ఇప్పుడు మనకేమైపోయింది? ప్లాట్ పాయింట్ అయిపోయింది. ప్లాట్ పాయింట్ అయిపోయినాక మనం వెళ్ళబోయేదిక కొన్ని సబ్ పాయింట్స్ ఉంటాయండి. ముందు క్రైసిస్, మోస్ట్ ఇంపార్టెంట్. క్రైసిస్ అండ్ ముగింపు, ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్. మా మధ్యలో కూడా సంశయం అని ఇంటర్వల్ పాయింట్ ఒకటి వస్తుంది. ఆ 3 కలిపి ఒక పాఠంలాగా మళ్ళీ నెక్స్ట్ పాఠం చెప్పుకుందాం. నమస్తే.